హలో హలో హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు భవాని అండి. భవానీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినూర్తండి మాది. ఏ ఊరండి? హలో టీవీ చూస్తూ ఏ మాట్లాడుతున్నారండి ఊరు? భవానీ గారు. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? లేదండి, మా పిల్లలు చూస్తానండి. మీరు పని చేయండి. మీరు దూరంగా వచ్చేయండి మీరు టీవీ నుంచి. మీరు దూరంగా వచ్చేయండి టీవీ నుంచి. ఓకే హలో చెప్పండి, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మా వినూర్తి అండి. ఇనుమూర్తి ఏదో అన్నారు. ఇనుమూర్తియా? ఓకే మహబూబ్ జిల్లా అండి. మహబూబ్ జిల్లా. ఓకే. ఓకే, ఏం చేస్తుంటారు? టీవీ వరకు ఒకసారి ఫోన్ చేశానండి మీకు. చేశారా? చేశారా? ఈసారి గుర్తు పెట్టుకుంటాము. ఆ. ఏం చేస్తుంటారు? అని చెప్తాను చూడండి, ఏంటమ్మా? నేను టైలరింగ్ చేస్తాను చెప్తాను కదా. రైట్ 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 గుర్తొచ్చింది. గుర్తు రాలేదు అయినా కూడా ఓకే అనేసరి. లేదు, నాకు గుర్తొచ్చింది. ఆ టైలరింగ్ చేస్తా అని చెప్పారు. మన జోక్ కూడా వేసుకున్నాను కదా, నా కోసం ఒక మంచి షర్ట్ కుట్టమని చెప్పాను కదా మీకు. కుట్టానండి నేను. కుట్టారా? పంపించండి. రెడీమేడ్గా ఉంటాయండి నా దగ్గర. రెడీమేడ్. స్టూడియో 1 జూబ్లీ హిల్స్. సైజ్ చెప్పమంటారా? XXXXXXL. అది కూడా అదే size అండి. ఇంకేంటి, మా వారిది కూడా అదే సైజ్. ఎన్ని ఎక్సెల్ ఉంటాయో ఆ వాళ్ళకే తెలీదు. అన్లిమిటెడ్ ఎక్సెల్. నీకెందుకు ఎక్సెల్ గురించి ఇప్పుడు? అలా సరే. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, యా హలో పిల్లలకి చాలా మంది పిల్లలు తెలుగు మీడియం అనేది తగ్గించేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం లో ఎక్కువ జాయిన్ అవుతున్నారు కదా. ఏ మీడియం మంచిదంటారు? సో తెలుగు మీడియం లో చదువుకోవడం మంచిదా, ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవడం మంచిదా? అంటే తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అంటారా మీరు? లేదు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. అంటే ఇప్పుడు తెలుగుకి ఎక్కువ వాల్యూ ఇస్తలేదు కదా అండి. ఇంగ్లీష్ ఉంటేనే కదా ఎందులోనైనా వాళ్ళని తీసుకునేది పిల్లల్ని. అందుకే ఇంగ్లీష్ మీడియం మంచిదని అనుకుంటున్నాను. కానీ మన తెలుగులో అలా ఇప్పుడు తమిళ్లో కానీ కన్నడలో కానీ వాళ్ళ మీడియంస్ లో వాళ్ళు చదువుకుంటున్నారు కదా చక్కగా. చదువు దాంతో పాటు మనకు కూడా ఉన్నాయి కదండి తెలుగు ఉంది కానీ తక్కువ, బాగా తగ్గింది ఈ మధ్య. తగ్గింది కానీ మన దగ్గర మనకి తెలుగు ఉపయోగపడినప్పుడు ఇంగ్లీష్ వాడడంలో తప్పేం లేదు కదండి. సో ఇంగ్లీష్ మీడియం కి ఓటేస్తున్నారు ఈ రోజు మీరు? అవునండి. ఇప్పుడు ఏం చేయలేకపోతుందండి ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నారంటారా? ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో రిసెప్షనిస్ట్ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి. అంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంగ్లీష్. ఇంగ్లీష్ ని రిఫర్ చేయడానికి నువ్వు రెస్టారెంట్ లో ఇంక ఎగ్జాంపుల్ దొరకదు. హోటల్స్ లో కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, షెఫ్స్ కానీ, వీళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నువ్వు జాబ్ మార్కెటింగ్ చెప్పాలి చక్కగా. మార్కెటింగ్ జాబ్స్ కానీ, లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో కానీ, ఎక్కడికి వెళ్ళి స్పీచ్ ఇవ్వాలన్నా అవునా? అయితే మీరు మాట్లాడిందంతా వినాలంటే మళ్ళీ యూట్యూబ్ లో కూడా ప్లే అవుతుంది చూడండి. యూట్యూబ్ లో కూడా వస్తుంది. స్టూడియో యువ అని టైప్ చేస్తే మీకు లైవ్ కాల్స్ వస్తాయి. అంటే ఊ అంటావా అని టైప్ చేయండి, వస్తుంది. సాయంత్రం లోపల అప్లోడ్ అవుతుంది, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో హాయ్ అండి, నమస్తే. మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భీమవరం అండి. వావ్, భీమవరమా? మొన్న లాస్ట్ టైం కాల్ చేశారు కదా మీరు? చేయలేదు, ఫస్ట్ టైం కాలర్. మాది పక్కనే ఆకివీడు. మీకు తెలుసా ఆకివీడు? మాది అదే మా ఊరు. కాదండి గాయత్రి గారు, ఎవ్వరు కాల్ చేసినా మాది పక్కనే, మాది ముందే, మాది వెనక్కే, మా ఊరు అక్కడే అని అంటాడు ఈయన. లేదు, నిజంగానే మా నాన్నగారు వాళ్ళ ఊరు ఆకివీడు. అవునా? ఒకసారి కనుక్కుందాం. విజయనగరమా? మాది ఆ పక్కనే రాయగడ. ఆగో చెప్పానా? మీ విజయనగరానికి పక్కన బొబ్బిలి, దాని పక్కన పార్తీపురం, పక్కన రాయగడ ఉందా లేదండి? ఉందా? నేను స్కూల్ అంతా రాయగడే. ఏంటి రగడా? రాయగడ మంచి ఊరు, మంచి అమ్మవారు ఉంటారు, చాలా బాగుంటుంది. ఓకే, సో ఏం చేస్తుంటారు గాయత్రి గారు మీరు? హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇంకా లేరు. న్యూలీ మ్యారీడా? ఓకే, మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఓకే, యు వాంట్ ఆస్క్ సంథింగ్ అబౌట్ హర్ టిప్స్ తెలుసుకో. మొగుడిని ఎలా గౌరవించాలి, మొగుడితో ఎలా ప్రేమగా ఉండాలి, లాంటి టిప్స్ తెలుసుకో. చూడండి చక్కగా మాట్లాడుతున్నారు. నాకు పెళ్లి కాలేదు, నాకు అవసరం కూడా లేదు. పెళ్లి అయిన తర్వాత. ఓకే, హాయ్, హౌ ఆర్ యు?
గాయత్రి గారు? ఎందుకు అలా ఫిక్కుంటున్నావు? ఫైన్. వాట్ ఆర్ యూ డూయింగ్? బికాస్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వర్సెస్ తెలుగు మీడియం, కాబట్టి ఇలాంటి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా నాకు సరే చిరాకేస్తా ఉంటుంది. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం చదువులు ఈ మధ్య బాగా ఎక్కువైపోయి తెలుగు మీడియం తగ్గిపోతుంది కదండి. సో తెలుగు మీడియంలో చదువుకుంటే మంచిదా లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే మంచిదా అనే టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. సో మీరేమంటారు? తెలుగు మీడియమే బెస్ట్ అండి. యా అబ్బా సూపర్ అండి, ఎందుకు చెప్పండి? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే చదివాను, దాన్ని బట్టి నాకు కొంచెం తెలుసు అని చెప్తాను. అంటే గాయత్రి గారు మీరు తెలుగు మీడియంలో చదివారు, బట్ ఇప్పుడు రాబోయే జనరేషన్ కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు జాబ్ కి వెళ్ళాలన్నా వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా ఇంగ్లీష్ లోనే కదా వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. ఫారెన్ వెళ్ళాలన్నా. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా అవసరం. తెలుగు ఫస్ట్, తెలుగు తర్వాత ఏదైనా. అది తెలుగు అమ్మ లాంటిది కదా, ఇంగ్లీష్ పెళ్ళం లాంటిది, అక్క లాంటిదా? పెళ్ళం. సో తెలుగు మీడియంలో చదువుకుని మీ లైఫ్ లో మీకు మంచి జరిగిందా? మంచి అంతా ఏముందండి, మంచి జరిగింది. అది సబ్జెక్ట్ అంతా తెలుసుకున్నారు కదా మంచిగా, చిన్నప్పుడు చదువుకోవాల్సినవన్నీ. నేను ఎందుకు ఫస్ట్ వరకే చదివానండి. ఓకే, ఏదో ఒక పద్యం ఏమైనా చెప్పుకుందామా తెలుగులో? అంటే చాలా రోజులు అయింది వినివా ఏమైనా పద్యాలు అవి. నీకు ఎందుకు పద్యం, నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా. చిన్నప్పుడు ఎప్పుడు సర్లేండి. ఓకే, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ గాయత్రి గారు. ఇలాగే కాల్ చేసేసి మళ్ళీ కాల్ చేయండి. మనం ఆకివీడు మనం భీమవరం. మనం జై భీమవరం. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్, మీ యాంకర్ పాపనా? ఎవరు? కాదులే, చరిత్ర. హాయ్ చరిత, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? సత్తెనపల్లి. ఏం చేస్తుంటావు? మీ ఊరేనా? కాదు, 7th క్లాసా. చరిత నువ్వు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఓ, మరి తెలుగు సబ్జెక్ట్ ఉందా నీకు? ఉందా? చదువుతున్నావు? మొత్తం అన్ని వచ్చాయి తెలుగులో? బాగా చదువుతావు, టాపర్ కదా నాలాగా. నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది చరిత. నాది కూడా అలాగే ఉంది కదా. వరస్ట్ గా ఉంది చరిత. మరి మా కోసం ఏంటి ఈరోజు? డైలాగ్ చెప్తావా, సాంగ్ పాడతావా? ఇంకేం చెప్తావు మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి? చెప్పు, సాంగా డైలాగా నీ ఇష్టం. యువర్ చాయిసా? అయితే సాంగ్ పాడు. నీ వాయిస్ బాగుంది కాబట్టి సాంగ్ పాడు. రెడీయా? 3, 2, 1 గో. స్టార్ట్. I get fear. You get fear. Why fear? No, don't fear dear. No. I am here. You don't fear when I am here. అది నా డైలాగు, మధ్యలో నో అని చెప్పి దూరిపోయి. సర్లే, నిన్ను చూసి భయపడుతుందంట, నువ్వు అటు తిరుగు. చరిత పాడు. చరిత నన్ను చూసి భయపడుతున్నావా? అది కుల్లి దీనికి. సరే స్టార్ట్ చేయి. 3, 2, 1 గో. రా బాబు ఓ రా బాబు, ఆ పాట పాడు. ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ప్రిపేర్ అవ్వు, సాంగ్ కానీ డైలాగ్ కానీ. ఓకేనా? నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? పవన్ కళ్యాణ్ ది డైలాగ్ చెప్దాం. ఓకే, మన ఇద్దరం కలిసి చెప్దాం. ఓకేనా? చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకుంటుంది. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ చరిత ఫర్ కాలింగ్. అండ్ ఇలాగే కాల్ చేస్తుండు. హాయ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? తెలుగులో మాట్లాడు ఫస్ట్. సార్ మీ పేరు? వెంకటేశ్వరరావు గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటేశ్వర్ రెడ్డియా? ఓకే, రెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ. ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం, పొలం పని. మామూలు అంటారేటండి, చాలా గొప్ప పని అది, గర్వంగా చెప్పుకోవాలి. మేము వ్యవసాయం అని చెప్పుకోవాలి. మామూలు అంటారేటండి బాబా, అది మీరు లేకపోతే మేము ఎవరు? కానా నహీ మందు నహీ బతుకు సక్తా, కానా నహీ బతుకు నహీ సక్తా. ఓకే, ఏ పంట వేసారు మరి? అదే వ్యవసాయంలో ఏం పంట ఈసారి? ఏం పంట చెప్పండి. వరి, పత్తి ఇవన్నీ వేసారా? ఎలా ఉంది? మొక్కజొన్నలు. ఎలా ఉంది దిగుబడి ఈసారి? ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎలా ఉంది మరి?
ఎండ బాగా ఒక్కసారి పోతుందండి. అవునా? మరి ఎలా కవర్ చేస్తున్నారు ఎండని? ఇసిన్ కర్తో అలాగే. అవును అవును. కానీ అసలు మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మేము మామూలుగా బండి మీద రావడానికి ఆఫీస్ వరకు రావడానికే హాఫ్ సపాలు పడిపోతున్నాము. అలాంటిది మీ పని అంతా ఎండలోనే ఓపెన్ ప్లేస్ లో చేస్తారు చేయాలి. ఎలా అండి అంత అంత ఇమ్యూనిటీ ఎలా వస్తుంది మీకు? బాగానే ఉందండి. బానే ఉందంటారా? సరే, మీ పిల్లలు చదువుతున్నారా లేదా? చదువుతున్నారండి. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఫస్ట్ లో తెలుగు మీడియం జరుపుతాం. తెలుగు మీడియంలో జాయిన్ చేశారా? తర్వాత అబ్బాయి బెంగళూరులో ఉంటాడు. ఓకే. జర్మనీయా? బెంగళూరా? ఓకే. మరి పాప కూడా ఉందా? అబ్బాయి ఇద్దరు అబ్బాయిలేనా? ఓకే. సో ఇంగ్లీష్ మీడియం చదివించడం మంచిదా తెలుగు మీడియం మంచిదా అంటారండి మీరు? తెలుగు మీడియం చదివించడం మంచిదా? అతను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి. ఎందుకంటారు? అదర్స్ చేస్తే ఇంగ్లీష్ మీడియం ఎక్కువ వాళ్ళతో మాట్లాడాలంటే మళ్ళీ ఇంగ్లీష్ కూడా ఉండాలిగా. ఇంగ్లీష్ కూడా ఉండాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటారా? ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉంటే మా తెలుగు మన ఆంధ్ర వరకు తెలుగు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ అడుగుతారు కదా. అవును అవును అవును. అలాంటప్పుడు వెళ్ళాలి. ఓకేనండి, చాలా సూపర్ గా చెప్పారు రెడ్డి గారు.